అసలు ముందు వ్యూవర్స్కి విషయం తెలియదు సార్, వాళ్ళకి 250 సంవత్సరాల చరిత్రే ఉంది. సార్ చెప్పినట్టు భారతదేశానికి 5000 సంవత్సరాల చరిత్ర ఉంది. అంటే అమెరికా కళ్ళు తెరవక ముందే భారతదేశం కొన్ని సంవత్సరాల పాటు అది అంటారు కదమ్మా, మన తెలుగులో సామెత ఉంది, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని అంటారు కదా. అది కొంత మనం ఇక్కడ కనపడుతుంది. కాకపోతే భారతదేశము లోపల మొఘల్స్ పరిపాలించారు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, మన రాజులు, మన మహారాజులు, మన దక్షిణ భారతదేశంలో కృష్ణదేవరాయలు, ఉత్తర భారతదేశంలో వచ్చేసరికి అశోకుడు, మౌర్య సామ్రాజ్యము, గుప్త సామ్రాజ్యము, ఇలా చరిత్ర చూసుకున్నప్పుడు కాకతీయ సామ్రాజ్యము, ఓరుగల్లు, మన వరంగల్, మన శ్రీకృష్ణదేవరాయలు, ఇలా చూసుకున్నప్పుడు తమిళనాడులోకి వెళ్ళేటప్పటికి మాధవన్ కమ్స్ ఫ్రమ్ కోయంబత్తూర్, తమిళనాడు, చోళా డైనెస్టీ, వెరీ బిగ్ డైనెస్టీ, రాజేంద్ర చోళుడు. మరి మహారాష్ట్ర నుంచి చూసుకున్నట్టయితే శివాజీ మహారాజ్. సో మన చరిత్రను మనం మర్చిపోకూడదు, మన మూలాలని మనం మర్చిపోకూడదు. అమెరికన్స్ ఆల్సో మస్ట్ నాట్ ఫీల్ దట్ దే ఆర్ ద ఓన్లీ సుప్రీం కంట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. దేర్ ఆర్ అదర్ కంట్రీస్ విత్ లాట్ ఆఫ్ సివిలైజేషనల్ పవర్. నాగరికత అనే దానికి సంబంధించి ఒక గొప్ప నేపథ్యం ఉన్న దేశాల్లో చైనా ఒకటి, భారతదేశం ఒకటి, చాలా అతి ఇంపార్టెంట్ దేశాలు. దీంతోపాటు ఇరాన్లో ఉన్న పర్షియన్ ఎంపైర్ ఇంకోటి, అక్కడ టర్కిష్ ఎంపైర్ ఒకటి. వీళ్ళందరూ టర్కులు, టర్కిష్ పీపుల్, ఇరానియన్సు, ఇండియన్సు, హిందూ ఆర్ హిందుస్థాన్ ఆర్ భారతదేశం, భారత్, అఖండ భారతం, భారతదేశము అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడు స్టార్ట్ అయ్యి, అంటే పర్షియా నుంచి యువతల ఆఫ్ఘనిస్తాన్లో స్టార్ట్ అయ్యి ఇటు హిందూ మహాసముద్రంలోని ఇండోనేషియా, మలేషియా, ఇప్పుడు పిలువబడుతున్న, అంటే అప్పుడు మనం ఏమనేవాళ్ళం, జంబూ ద్వీపము, మలయ ద్వీపము, ఎంత అఖండ భారతావనిని, ఒక గొప్ప నాగరికతని, సింధు నాగరికత, హరప్పా నాగరికత, మొజందారా నాగరికత, ఇది మన మూలాలు. అన్నిటికన్నా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన శ్రీ మీడియా ద్వారా మన తెలుగు ప్రేక్షకులకి విష్ణుప్రియ గారు లాంటి ఒక చక్కటి మరి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మా స్టూడెంట్స్ అందరూ రీసెర్చ్ ఇంటర్న్స్ ఫ్రమ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ సమక్షంలో మీకు నేను చెప్పేది ఏంటంటే, మన మూలాలు మర్చిపోకూడదు. మన దశ దిశ భారతదేశానికి మీతో పాటు మిగతా 196 దేశాలు, అంటే మొత్తం మనం 197 దేశాలు అఫీషియల్గా ఉంటే, అండర్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 మధ్య రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత, అది అయిపోయిన తర్వాత ఎంతో జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిన తర్వాత ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకొని అన్ని దేశాల్లో కలిసి సర్వసత్తాక సార్వభౌమ రాజ్యాధికారాలు ఏర్పడి ఒక రాజ్యం ఏర్పడాలంటే ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారం అనే ఒక 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. విష్ణుప్రియ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ మధ్య జరుగుతున్న గొడవ కానీ, రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కానీ, చైనా తైవాన్ జరుగుతున్న మధ్య యుద్ధానికి సంబంధించిన అవకాశాలు ఉంది కానీ, ముఖ్యంగా నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య ఉన్న ఇబ్బందికర విషయాలు కానీ, డిస్కంఫర్ట్ కానీ, లేదా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ కానీ, ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్ మధ్యన జరుగుతున్న విషయాలు కానీ, వాట్ ఎవర్ ఐ ఆమ్ ట్రైంగ్ టు సే ఈజ్ వన్ థింగ్. ఇండియా వసుదైక కుటుంబకం, గ్లోబల్ విలేజ్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్లో బిలీవ్ అయ్యింది. మనము ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో భాగంగా మన ఇంటిని మనం శుభ్రపరచుకుంటా వేరే దేశాలకు వెళతాము అవసరము, వేరే దేశాల చరిత్ర, వేరే దేశాల సంస్కృతి, వేరే దేశాల యొక్క సాహిత్యము తెలుసుకుంటా, వాళ్ళతో వర్తక వాణిజ్య వ్యాపారాలు చేస్తా, మన కన్న తల్లిని, మన జన్మభూమిని మర్చిపోకుండా పరాయి దేశాలు వెళ్ళండి, నేర్చుకోండి, చదువుకోండి, మళ్ళీ తిరిగి వచ్చి భారతదేశానికి సహాయం చేయండి. భారతదేశాన్ని విశ్వంలో కర్మభూమి, జన్మభూమి రెండింటి మధ్య ఒక బ్రిడ్జిగా, ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్, ఒక వారధిలాగా మన భారతదేశం నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, సైంటిస్టులు కానీ మూలాలను మర్చిపోకుండా, దేశాన్ని మర్చిపోకుండా పనిచేయటం అనేది చాలా అవసరము. ఈ త్రివర్ణ పతాకం ఇలా ఎగురుతుంది అంటే కారణము ఎంతోమంది, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, మా ముత్తాత
my great-grandfather Kannigenti Hanumantu was shot by the British in Palnadu in Durgimandalam in 1922, February 22. Coming 22nd now February 2025, he will be completing 103 years of martyrdom. అంటే త్యాగం చేసి 103 సంవత్సరాలు అయింది. 26 సార్లు 26 times he was shot in his body by the British. గుంటూరు జిల్లా పల్నాడు దుర్గి మండలం మించాలపాడు గ్రామంలో గడ్డి మీద పన్ను, వంట చెరుకు మీద అంటే పన్ను, గేదెలు, బర్రెలు, ఆవులు, దూడలు మేసే మేత మీద పన్ను. ఎవడు ఎందుకు కట్టాలరా సొంకం, ఎవడబ్బా సొమ్ము అనుకున్నావరా అని బ్రిటిష్ వాడికి ధైర్యంగా రొమ్ము చీల్చి ఎదురు నిలబడిన మా ముత్తాతని కాల్చి చంపిన నేపథ్యం. తెలంగాణ మరి బంగారు తెలంగాణ మూలంకి వెళ్తే కొమరం భీం లాంటి వాళ్ళు, గోండు నాయకుడు కొమరం భీం, ఆయన మరి ప్రాణాలు అర్పించిన విధానం కానీ బ్రిటిష్కి వ్యతిరేకంగా, అంటే అమెరికాకి భారతదేశానికి మధ్య సారూప్యత నేను చెప్తున్నా. సేమ్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు, వాళ్ళని పరిపాలించారు. వాళ్ళు స్వతంత్రం తెచ్చుకున్నారు, మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలన చేస్తున్నారు, మిలిటరీ పాలన చేయట్లేదు, లేకపోతే టెర్రరిస్టుల పాలన చేయట్లేదు. భారతదేశం ఇంతవరకు 1947 ఆగస్ట్ 15th నుంచి, సిన్స్ 15th August 1947 till today, we have never had the experience of military rule or mullah rule or some other terrorist ruling. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన డెమోక్రసీ. అబ్రహం లింకన్ అనండి, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనండి, మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనండి, అంబేద్కర్ గారితో పాటు ఎంతోమంది అంబేద్కర్ గారితో పాటు కలిసి పనిచేసి రాసిన రాజ్యాంగాన్ని మనము 1950 జనవరి 26 నుంచి చేసుకుంటా గణతంత్రము, గణము తంత్రము, గణము అంటే జనం, తంత్రము అంటే మంత్రము, అంటే వ్యూహము, ఒక పద్ధతి ప్రకారం మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలనేటివే గణతంత్రము. జమీందారులు కాదు, రాజరేఖ వ్యవస్థ కాదు, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మనల్ని మనం పరిపాలించుకోవడం అనే దాని మీదే భారత ప్రభుత్వము, భారతదేశము, మనందరం వివిధ జాతులు, మతాలు, కులాలు, సంస్కృతులు అన్నిటికీ మించి విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు అందరం కలిసి మదర్ అండ్ మదర్ ల్యాండ్ రెండువి అన్కండిషనల్ లవ్ ఇస్తే మేడం గారు. కండిషన్స్ పెట్టకుండా ప్రేమించేవి రెండే, అమ్మ, మాతృభూమి. అందుకని సార్ ఇప్పుడు అది చెప్పండి, వాళ్ళు ఎలా ఈ ట్యాక్స్ అనేది అమెరికన్ సిటిజన్స్ ఒకలా, అదర్స్ ఒకలా అనేది ఎంతవరకు సపోర్ట్? మీరు అడిగిన ప్రశ్నకి నేను కొంత బ్యాక్గ్రౌండ్లోకి, ఉపోద్ఘాతంలోకి వెళ్ళి మీరు అడిగిన ప్రశ్న అయిపోయి వస్తున్నాను మేడం. తప్పనిసరిగా మంచి ప్రశ్న అడిగారు. అమెరికాతో 150 దేశాలు ప్రపంచంలో వ్యాపారం చేస్తుంటే వాళ్ళకి టారిఫ్ అంటే సుంకము అనేది రకరకాలుగా ఉంది మొన్నటి వరకు. గ్యాట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ అనేదాన్ని ఇదివరకు ఉండేది, గ్యాట్ అంటారు, GATT. ఆ గ్యాట్ని రద్దు చేసి తర్వాత అది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOగా ఆవిర్భవించి ఆ WTOలో అందరూ మెంబర్షిప్లు తీసుకొని, అంటే అన్ని కంట్రీలు ఎవరైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో ఆ WTO యొక్క విధి విధానాలు, పాలసీలకు అనుగుణంగా వ్యాపారం చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఎవడి మీద పడితే వాడి మీద ట్యాక్స్లు వేయటం, ఎప్పుడు పడితే అప్పుడు తగ్గించడం కూడా ఉండకుండా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటా అందరినీ కలుపుకొని వసుదైక కుటుంబకంలాగా ముందుకు వెళ్లాల్సిన తరుణంలో ప్రెసిడెంట్ ట్రంప్ కొంత ఆయనకు ఒక పేరు ఉంది, ఈజ్ వెరీ మ్యావరిక్ అంటే తెలుగులో మన రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ అంటాడు ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని. అంటే నన్ను, నా బిహేవియర్ని, నా ప్రవర్తనని మీరు ఊహించలేరు అన్నట్టుగా, అంచనా వేయలేరు అన్నట్టుగా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఆయన పర్సనాలిటీలో అది ఒక లోపం అనండి, శాపం అనండి, లాభం అనండి, ఆయనకి అది లాభమేమో, వేరే వాళ్ళకి కొంత షాక్ అనండి, ఏదైనా కానీ మనము ఆయన ఇచ్చే ప్రణాళికలు రాత్రికి రాత్రి తయారవుతాయి. ఆయన ఇచ్చే ఆర్డర్సు చాలా ఇన్స్టింక్టివ్గా అంటే అర్థం ఏంటంటే టెంపరమెంటల్గా అప్పటికప్పుడు తయారయ్యే ఇవి ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనము జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో కాబట్టి మనము దీనికి సంబంధించి మనం ఆలోచించాల్సింది ఏంటంటే
ట్రంప్ యొక్క టారిఫ్ విధానములో చాలా మార్పులు ఉన్నవి. చాలా అనీవెన్గా, సమ్టైమ్స్ ఇల్లాజికల్గా, ఓన్లీ అమెరికా మాత్రమే బాగుపడాలి, మిగతా వాళ్ళకి సంగతి నాకు సంబంధం లేదు, నేను అమెరికా ప్రజలు నన్ను ఓటేసి గెలిపించారు కాబట్టి నా పరిపూర్ణమైన నా విశ్వాసం కానీ నా మద్దతు కానీ మొత్తం నా దేశం యొక్క ఎదుగుదలకు మాత్రమే. నా దేశ ప్రజలు మొన్నటి వరకు ట్యాక్స్ కడితే ఐఆర్ఎస్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ద్వారా ఆ ట్యాక్స్ డబ్బుల్ని మేము యుఎస్ఎయిడ్ అని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ద్వారా చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఫ్రీగా పంచిపెట్టాం. ఇక్కడి నుంచి ఆ పని చేయండి. నేను ఓకే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అని నేను స్టార్ట్ చేస్తున్నా. అదేంటంటే నేను ఎవరితో అయితే వ్యాపారం చేస్తున్నాను ఏ దేశాలతో ఆ దేశాల వాళ్ళకి నేను ట్యాక్స్ విధిస్తా. వాళ్ళు మాకు ఎగుమతి చేస్తారు, మేము దిగుమతి చేసుకుంటాం. మేము చేసుకునే దిగుమతుల మీద మీరు సుంకాలు కట్టాలి. ఎందుకు? మరి మేము మీకు వ్యాపారం ఇస్తున్నాంగా. సపోజ్ మీరు ఆ బుక్ని మీరు ప్రొడ్యూస్ చేశారు, ఆ బుక్ని మేము కొంటున్నాంగా, 1,00,000 బుక్స్ కొంటున్నాం మీ దగ్గర నుంచి. మీరు ఇండియా అనుకోండి, నేను అమెరికా అనుకుందాం, మీ దగ్గర నుంచి నేను 1,00,000 పుస్తకాలు కొంటున్నా. కొన్నందుకు నేను మరి మీరు లాభపడుతున్నారు కదా, మీ లాభాల్లోంచి కొంత నాకు ట్యాక్స్ ఇవ్వండి, నాకు టారిఫ్ ఇవ్వండి. ఓకే. కాబట్టి ఆ వచ్చే డబ్బులతో నేను మా దేశ ప్రజలను అమెరికా ప్రజలను బాగుపరుచుకుంటాను అంటున్నాడు. ఎవరు? ఇది ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నమాట. అలా మీరు ఇండియా, మీరు పాకిస్తాన్, మీరు ఆఫ్ఘనిస్తాన్, మీరు చైనా, మీరు కొరియా, మీరు జపాన్, మీరు బెల్జియం, మీరు ఇంకో కంట్రీ, అమ్మ ఆ గ్లోబల్ మ్యాప్ ఇటు ఇవ్వండి అమ్మ. ఇందుట్లో ఉన్న దేశాలన్నిటితో ఇవో అమెరికా అగ్రరాజ్యంగా అమెరికా కనపడుతుంది ఇక్కడ. అమెరికా అగ్రరాజ్యంగా మిగతా అన్ని దేశాలు ఇక్కడ మీకు ఏమైతే కనబడుతున్నాయో గ్లోబల్ మ్యాప్లో అన్ని దేశాలకి మేము దీన్ని సరఫరా చేస్తాము. ఏది పాలసీని ఇంప్లిమెంట్ చేస్తాము. తద్వారా మా అమెరికా దేశంలో ఉన్న జాతీయులకి ఆర్థికంగా బలం పెరుగుద్ది అని చెప్పాడు. చెప్పి మరి మిగతా కంట్రీస్ ఊరుకుంటాయా? ఊరుకో. కెనడా, చైనా, మెక్సికో ఏమన్నాయి? ఓహో మీరు మా మీద టారిఫ్ వేస్తారా, అయితే మేమన్నా ఖాళీగా ఉన్నామా? మీరు కూడా మీ వస్తువులు మా దేశాల్లో అమ్ముతున్నారు కదా అమెరికా ప్రొడక్ట్స్ని, దానికి కూడా మేము ట్యాక్స్ పెంచుతాం. నువ్వు పెంచుతావా? నేనేమన్నా ఖాళీగా ఉన్నానా, నేనేమన్నా దద్దమ్మనా అని మనం తెలుగులో మాట్లాడుకుంటాం. ఐఎమ్ నాట్ ఏ bystander. I'm not going to be very sort of easy on what you have done. Whatever you have done, we also will react. Every action has opposite and equal reaction. I'm going to react. And the Canadian Prime Minister, Justin Trudeau, the Mexican Lady President, and Chinese President Xi Jinping, all of them are saying, hey, Mr. Trump, we won't spare you, man. We're going to come out and also impose tax and tariff on you. This is what Americans are trying to tell American Trump. ఇప్పుడు మీరు అడగబోయే క్వశ్చన్ Guys, did you get what I say? Yes, yeah. నేను అడగబోయే క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్పారు సార్. Very good.